స్వామి శరణం స్వామి. ఈరోజే ఇరుముడి కట్టుకొని మేము శబరి యాత్రకు బయలుదేరాం. భయా బళ్ళారి వెళ్తున్నాం. ఈరోజు ఫస్ట్ డే 1. ఇది కన్యాస్వామి ఫస్ట్ టైం మాలేశాడు సోను, ఆయన బాలాజీ. ఇంకా మా స్వాములు ఇద్దరు సీను ఇటు వంశీ డ్రైవింగ్ చేస్తున్నాడు. మేము యాత్ర ఇప్పుడే స్టార్ట్ చేసాం. యాత్ర దిగ్విజయంగా జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు ఆదూరు నుండి బళ్ళారికి వెళ్తున్నాం. అక్కడ దుర్గమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చేసి గోకర్ణలో నైట్ హాల్ట్ అక్కడే. అండ్ మేమైతే బళ్ళారి దుర్గమ్మ టెంపుల్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము హోస్పేట్కి వెళ్తాం. హోస్పేట్ నుండి గోకర్ణ స్టార్ట్ అవుతాం. అండ్ ఇక్కడ బళ్ళారిలో దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్. మేమందరం దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇప్పుడే. అండ్ దుర్గమ్మ టెంపుల్లో మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి మేము ఇప్పుడు హాస్పిటల్ స్టార్ట్ అయిపోతాం. ఇది హోస్పేట్ రూట్లో దారి మధ్యలో JSW స్టీల్స్ అనే ఫ్యాక్టరీ వస్తుంది. సో ఇదంతా స్టీల్ ప్లాంట్ JSW. మొత్తం ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా స్టీల్ సప్లై అవుతుంది ఇక్కడ నుండి. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ స్టీల్ ప్లాంట్కి. అండ్ దీన్ని విద్యానగర్ కూడా అంటారు. బళ్ళారి హాస్పిటల్ మధ్యలో ఉంటుంది ఇది. ఇప్పుడే హాస్పిటల్ రీచ్ అయ్యాం. ఇక్కడ లంచ్కి చూసుకొని స్టాప్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ ఇంకా గోకర్ణ స్టార్ట్ అయిపోవాలి. గోకర్ణ నైట్ స్టే చేస్తే చేస్తాం, లేదంటే లేదు. టైం 1:15. ఇప్పుడే హాస్పిటల్ క్రాస్ చేసాం. ఇక్కడ లంచ్ కోసం స్టాప్ చేసాం. ఇదే మా సెటప్. ఇక్కడ ఒక వెంచర్లో ఆపేసి అందరు కూర్చున్నాం ఇక్కడ తినడానికి. బాలాజీ స్వామి ఈజ్ హియర్. ఇప్పుడే ఇంకా మేము భోజనం స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడి నుంచి గోకర్ణకి ఇంకా 5 hours జర్నీ ఉంది మాకు. అయితే ఇంకా మేము నైట్ రీచ్ అయిపోతాం. ఈవినింగ్ 5 అయింది. మేము ఇక్కడ హుబ్లీ దగ్గర ఫ్యూయల్కి స్టాప్ అయ్యాం. ఫ్యూయల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. స్వామి ఐస్ క్రీమ్ చూపించాడు. ఐస్ క్రీమ్ బ్రేక్ స్వామి ఫుల్ నిద్ర సోను స్వామి. కిరవట్టిలో హుబ్లీ దాటాక ఐస్ క్రీమ్ కోసం బ్రేక్ తీసుకున్నాం. సోను सीधा बोल के साथ जैक फ्रूट है चार्जिंग क्या करतीस? स्नॅप मारलास. सीनू क्या करतीस? सीनू जोलस. जोलस Everyone busy with their snaps at the right time. మా బాలుసాను కార్ ఎక్కి ఒకటే నోరు వాయిస్తున్నాడు. సామ్ వద్దంటే కూడా స్నాక్స్ వాంచుడు. గ్రైండర్ రుబ్బింది పొద్దున్న నుంచి సాగం చేస్తాడు. ఇంకా
మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో గోకర్ణ రీచ్ అయిపోతాం. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది. సన్సెట్ చూడాలనుకున్నా బట్ మిస్ అయిపోయింది. వీ కాంట్ డూ ఎనీథింగ్. సీ ద లొకేషన్. ఈవినింగ్ 7కి అయితే మేము గోకర్ణ రీచ్ అయిపోయాం. ఇంకో 1 అవర్లో మేము ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకో 1 అవర్లో టెంపుల్ క్లోజ్ చేస్తారు 8 కంతా. ఇది వచ్చేసి టెంపుల్ అండ్ మెయిన్ బీచ్ రూట్. ఇది ఇండియా వెళ్తే బీచ్ వచ్చేస్తుంది ముందుకి. అండ్ టెంపుల్ రూట్ ఇదే, ఇక్కడే వెళ్ళాలి. ఇది అంతా టెంపుల్ స్ట్రీట్ వ్యూ. ఈ రైటే టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ నుండి స్ట్రైట్గా వెళ్తే బీచ్ వ్యూ వస్తుంది స్ట్రైట్గా. మేమైతే బీచ్ దగ్గర రీచ్ అయిపోయాం. ఇక్కడ కార్ పార్క్ చేసేసి మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇదే బీచ్ వ్యూ. లైట్స్ ఏం లేవు, సో బీచ్ విజిబుల్ లేదు. ముందు వచ్చేసి మొత్తం బీచ్ ఏరియా. అది మొత్తం బీచ్ ఏరియా అనిపిస్తుంది అనుకుంటా బీచ్. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా మేము పూజ చేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇంకా అండ్ మేమైతే గోకర్ణలో దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో గుడి కూడా క్లోజ్ అయిపోతుంది. అంతలోపు దర్శనం చేసేయాలి. అండ్ మేమైతే గుడికి దర్శనం స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎదురుగా కనిపించేది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. అది హాఫ్ అన్ అవర్లో గుడి క్లోజ్ అయిపోతుంది. హరిబరిలో వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలి. మేము ఇంకా దర్శనంకి అయితే లోపల క్యూలో నిలబడ్డాం. సో దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. దర్శనం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అందరూ వెళ్తున్నారు లోపలికి ఇప్పుడే. మా దర్శనం అయితే అయిపోయి గుడి బయట ఇలా కూర్చున్నాం. ఫైనల్లీ గుడి దర్శనం అయితే అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి మా మురుడేశ్వర్ వెళ్ళిపోతాం. నైట్ మురుడేశ్వర్ వెళ్ళాక నైట్ హాల్ చేస్తాం. ఫైనల్లీ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది గోకర్ణలో. నైట్ ఇక్కడ మేము ఇంకా భోజనం చేసేసి మురుడేశ్వర స్టార్ట్ అయిపోయి మురుడేశ్వర హాల్ట్ అయిపోతాం. సో సీ యూ గైస్ టుమారో. రేపు మళ్ళీ ఇంకొక బ్లాగ్తో కలుద్దాం.